ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎన్ఎస్యుఐ నేతలు కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌశిక్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ముందస్తుగా ఎన్ఎస్యుఐ నేతలు వివిధ మార్గాల్లో కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్ఎస్యుఐ నేతలను అక్కడి నుండి తరలిస్తున్నారు. కాగా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ఆరోపణలు కాదు, వాస్తవాలని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వీడియోలతో సహా కాంగ్రెస్ నేతలు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కామెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో టిక్ టాక్ లో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణం, ఏ ప్రభుత్వం ఉన్నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నందుకు టిక్ టాక్ లో ఒప్పుకున్నారు అని అనడమే కాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరూ ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు. అంతేకాదు ఇంట్లో ఆడవాళ్ల ఫోన్లు సైతం సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారు. ఇక సినీ ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారంటూ సంచలనమైన ఆరోపణలు చేశారు. కేవలం బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకు గతంలో ఫోన్ ట్యాపింగ్ పేరుతో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా, కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గా ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. మా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, మా సతీమణి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఇంతకు ముందు గతంలో మా ఇంటికి పోలీసులు రాగా ఇంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాచ్మెన్ మా సతీమణికి ఫోన్ చేయగా అక్కడ ఉన్నటువంటి స్థానిక వాచ్మెన్ ను కౌశిక్ రెడ్డి సతీమణికి ఎందుకు ఫోన్ చేశామంటూ అడిగారంటూ కూడా మా ఫోన్ ట్యాప్ ద్వారానే ఇదంతా తెలుసుకున్నారంటూ కౌశిక్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో సంచలనమైన ఆరోపణలు చేశారు. అంతేకాదు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల ఫోన్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ మంత్రులు నిన్న కేబినెట్ సమావేశం ఉన్న హైదరాబాద్ కు రాలేదు. దీంతో కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 28వ తేదీన కేబినెట్ సమావేశం పెట్టుకున్నారు. ఢిల్లీలో పంచాయతీ తెలుసుకోవడానికి మంత్రులు సిద్ధమయ్యారంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇద్దరు మంత్రులు ఫోన్ లో మాట్లాడుకున్న మాటలను విన్న రేవంత్ రెడ్డి మరో మంత్రి ద్వారా ఫోన్ లో మాట్లాడుకున్న ఒక మంత్రి వద్దకు పంపించి వారిని తన ఇంటికి రప్పించుకున్నారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఖండించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచితమైన, పరుషమైన పదజాలంతో కౌశిక్ రెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేశారు. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అందులో భాగంగానే ఈ రోజు ఎన్ఎస్సీఐ నాయకులు, కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటికి ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి ఆధ్వర్యంలో ఎన్ఎస్సీఐ కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించాలని భావించారు. దీంతో స్థానిక పోలీసులు అప్రమత్తమై పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఎమ్మెల్యే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే విషయంలో కూడా కౌశిక్ రెడ్డి సవాల్ చేసి అరకపూడి గాంధీ ఇంటికి వెళ్తానంటూ సవాల్ చేయడం, ఆ తర్వాత అరకపూడి గాంధీ సవాల్ను స్వీకరించి నేనే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానంటూ అక్కడికి వెళ్లడం, అరకపూడి గాంధీ అనుచరులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడడం, ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కాబట్టి మరోసారి అట్లాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద స్థానిక పోలీసులు పెద్ద బందోబస్తు ఏర్పాటు చేసి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడికి వస్తున్నటువంటి ఎన్ఎస్ఏ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపిస్తూ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులు వీడియో ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన సంచలన ఆరోపణలు చేస్తూ ఎప్పుడు నిత్యం వార్తల్లో ఉంటూ వస్తున్నారు. అందులో భాగంగానే
గతంలో కరీంనగర్ లో జరిగినటువంటి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో మంత్రులు ఎదుటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో వాగ్వాదం పెంచుకున్నారు. గతంలో హనుమకొండ జిల్లాకు సంబంధించిన ఒక క్రషర్ యజమానిని బెదిరించారనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. గతంలో 2-3 సార్లు పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా షరతులతో కూడిన బెయిల్ పాడి కౌశిక్ రెడ్డికి లభించింది. నిన్న ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి రాజకీయాల్లో చర్చనీయాంశంగా హాట్ టాపిక్ గా మారాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగమైనటువంటి ఎంఎస్సీఐ నేతలు కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించాలని భావించడంతో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ సవిన్.